నొప్పి మాయం సర్జరీ దూరం మోకాలు మరియు నడుము నొప్పులను ఇకపై భరించాల్సిన అవసరం లేదు. ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ సంప్రదించండి 9807556789. మళ్ళీ గెలిస్తే మిమ్మల్ని నియోజకవర్గాన్ని ఎక్కడికో తీసుకెళ్తామనుకున్నా, మీరు మాత్రం నన్ను ఓడించి ఇక్కడే కూర్చోబెట్టారంటూ తెగ ఫీల్ అయిపోతున్నారా మాజీ ఎమ్మెల్యే. ఎంతో చేశాను, ఎన్నెన్నో చేద్దామనుకున్నాను, చివరకు ప్రతిరోజు గుడ్ మార్నింగ్ కూడా చెప్పాను. అయినా సరే ఆ కృతజ్ఞత లేని జనం నన్ను ఓడించారంటూ మెట్ట వేదాంతాలు చెప్తున్నారట ఆయన. సర్లే ఎన్నెన్నో అనుకుంటామంటూ ఫీల్ అయిపోతున్నా ఆ మాజీ ఎమ్మెల్యే ఎవరు? లెట్స్ వాచ్. ఎమ్మెల్యేలందు ధర్మవరం ఎమ్మెల్యే వేరయ్యా అన్నట్టు 5 ఏళ్లు వ్యవహారం నడిపించారు కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి. విమర్శలు ఆరోపణల సంగతి ఎలా ఉన్నా రోజు పొద్దున్నే నియోజకవర్గ ప్రజలకు గుడ్ మార్నింగ్ చెప్పడం ఆయనకి అలవాటు. ఉదయం 6 గంటలకే పట్టణంలోని ఏదో ఒక వార్డుకు వెళ్లడం లేదా ఏదో ఒక గ్రామానికి వెళ్లడం, అక్కడ సందు తిరుగుతూ ప్రజలను పలకరించడం పరిపాటి. సమస్యలు తెలుసుకుని పరిష్కరించే ప్రయత్నం చేస్తారన్న టాక్ కూడా ఉంది. కానీ ఇప్పుడు ఈ ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నారట ఆయన. నేను అలా చేసినా ఫలితం ఎందుకిలా అంటూ కింద మీద అవుతున్నారట ఆయన. కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి అనుకోని పరిస్థితుల్లో రాజకీయాల్లోకి వచ్చారు. తన తండ్రి హత్య, ఆ తరువాత బాబాయి కేతిరెడ్డి పెద్దారెడ్డి జైలుకు వెళ్లడం లాంటి పరిణామాలతో ధర్మవరం రాజకీయాల్లోకి దిగారు వెంకట్రామిరెడ్డి. 2005లో రాజకీయాల్లోకి వచ్చి 4 ఎన్నికల్లో పోటీ చేసి 2 సార్లు గెలిచారాయన. తాజాగా ఇంకోసారి ఆయన్ని ఓటమి పలకరించింది. గత ఓటములకు భిన్నంగా ఈసారి జనానికి పలు ప్రశ్నలు సంధిస్తున్నారట ఆయన. దీనికి కారణం ఆయన ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి సత్యకుమార్ కావడమేనట. పొత్తులో భాగంగా బీజేపీ తరఫున ధర్మవరం టికెట్ సత్యకుమార్ కు దక్కింది. టీడీపీ నేత పరిటాల శ్రీరామ్ ఆయనకు పూర్తిగా సహకరించారు. దీంతో కేవలం 45 రోజుల్లో నియోజకవర్గ ప్రజలందరికీ దగ్గరవ్వగలిగారు సత్యకుమార్. అంటే తాను ఎన్ని రోజులు చేసిందంతా వృధానేనా అని తెగ ఫీల్ అయిపోతున్నారట కేతిరెడ్డి. వాస్తవంగా ముదిగుబ్బ, తాడిమర్రి, బత్తలపల్లి వంటి ప్రాంతాలలో వైసీపీకి మెజారిటీ వచ్చింది. అలా ధర్మవరం సమీపంలోకి వచ్చేసరికి 11,000కు పైగా మెజారిటీలో ఉన్నారు వెంకట్రామిరెడ్డి. కానీ కౌంటింగ్ రౌండ్స్ ధర్మవరం పట్టణంలోకి ప్రవేశించగానే మొత్తం తల్లకిందులైంది. అక్కడ ఏకంగా 40 వార్డుల్లో 16,000కు పైగా మెజారిటీ వచ్చిందంటే సత్యకుమార్ టౌన్లో ఎంత ప్రభావాన్ని చూపించారో స్పష్టమవుతోందని అంటున్నారు. సాక్షాత్తు ఎమ్మెల్యే నివాసం ఉండే సొంత వార్డులో కూడా బీజేపీ అభ్యర్థికి 150 ఓట్ల ఆధిక్యం రావడంతో షాక్ కాదు, అంతకు మించి అంటున్నారు. దాదాపు 20 ఏళ్లుగా మీ మధ్యనే ఉంటున్నానని, ప్రతిరోజు గుడ్ మార్నింగ్ పేరుతో సమస్యలు పరిష్కరిస్తున్నారని, కానీ నన్ను కాదని సత్యకుమార్కు ఎందుకు ఓటేశారోనని తెగ వాపోతున్నారట ఆయన. బహుశా మనుషులు మనస్తత్వాలు ఇలాగే ఉంటాయేమో అంటూ మెట్ట వేదాంతాలు కూడా వల్లవేస్తున్నారట మాజీ ఎమ్మెల్యే సాబ్. సంక్షేమ పథకాలు, కరోనా సమయంలో అండగా ఉండడం లాంటి వాటిని కూడా ఈ జనం గుర్తుంచుకోలేకపోతున్నారా అన్న భారీ డైలాగులు చెబుతూ తెగంటే తెగ ఫీల్ అయిపోతున్నట్టు తెలిసిందే. ఏది ఏమైనా ఇది తమకు గుణపాఠం లాంటిదని, ప్రతిదానికి ఒక లెక్క ఉంటుందని అంటున్నారు కేతిరెడ్డి. అదే సమయంలో బీజేపీ అభ్యర్థి సత్యకుమార్ ధర్మవరంలో గెలవడానికి కారణాలు చాలానే ఉన్నాయన్నది లోకల్ టాక్. ఇక్కడ ముఖ్యంగా పరిటాల శ్రీరామ్ బ్యాక్ బోన్ గా నిలిచి సపోర్ట్ చేశారు. అలాగే స్థానికంగా ఎమ్మెల్యే కేతిరెడ్డిపై ఉన్న వ్యతిరేకత బాగానే ప్రభావం చూపిందని అంటున్నారు. చెరువుని కబ్జా చేసి అక్కడ విలాసవంతమైన భవనం నిర్మించుకున్నారని, అలాగే తన అనుచరులతో కలిసి భూదందాలు చేశారని, గుడ్ మార్నింగ్ పేరుతో వచ్చి ప్రజల ఆస్తులను కాజేశారని పెద్ద ఎత్తున ఆరోపణలొచ్చాయి. అవన్నీ జనంలో గట్టిగానే నాటుకున్నాయట. దీనికి తోడు సత్యకుమార్ పవర్ఫుల్ వాయిస్ తో కేతిరెడ్డి అంతు చూస్తానంటూ చేసిన క్యాంపెయిన్ కూడా జనంలోకి బాగా వెళ్లిందంటున్నారు. వీటన్నిటికంటే కీలకమైన అంశం చేనేత వర్గం మోకుమ్మడిగా సత్యకుమార్ వైపు మళ్లడమేనన్నది స్థానికంగా వినిపిస్తున్న మాట. ఇలా కర్ణుడి చావుకి ఎన్ని కారణాలున్నాయో కేతిరెడ్డి ఓటమికి అంతకు మించి ఉన్నాయని చెప్పుకుంటున్నారు స్థానికంగా.